నమస్తే, వెల్కమ్ టు లియో. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఏపీ ప్రజలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. అయితే వైసీపీ హయాంలో మేము అందరికీ మేలు చేసాం, అందరు సుఖశాంతులతో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్న మాటలకి నిజమైన అర్థమైతే ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పుకోవాలి. అయితే భారతదేశంలో 18 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో 17వ స్థానంలో, అంటే కింది నుంచి 17వ స్థానంలో ఏపీ ఉంది అంటే దాన్ని ఎలా చూడాలి? గతంలో మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు 5వ స్థానంలో ఉండేటువంటి ఒక ఏపీ ఇప్పుడు 17వ స్థానంలో పడిపోయింది అంటే దాదాపు 12 స్థానాలకు దిగజార్చినటువంటి ఒక ఘనత మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చేరుతుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సంక్షేమ పథకాలకు సంబంధించి మేమే అసలు సంక్షేమ పథకాలు పట్టుకొచ్చామని చెప్పుకోవచ్చు. ఏదైతే బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పుకోవాలనుకుంటే అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక టైంలోనే ఈ బియ్యం సంబంధించి కానీ, రేషన్ బియ్యం కానీ, రేషన్ సంబంధించి కొన్ని చాలా వరకు చక్కెర, నూనె ఇవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమం చేసింది వైఎస్ఆర్సీపీయా కాదా అనేది ఒక ఎత్తు అయితే, పూర్తిగా ఏపీని అంటే 2014 నుంచి 19 దాకా చూసుకుంటే 5వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఏపీని పూర్తిగా 17వ స్థానానికి అంటే 12 స్థానాలు దించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఒక ఏదైతే అభివృద్ధి కానీ, లేదా సంక్షేమం కానీ, లేదా ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం కానీ, ఇవన్నీ కూడా పెంచింది మేమే అని చెప్పుకుంటూ వస్తున్నారు జగన్ కానీ వాళ్ళ బృందం. సో నిజంగా దాంట్లో ఎంతో నిజం ఉందంటే ఈ రిపోర్ట్ తెలుస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి 2019 పరిపాలన అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందండి? ప్రజావేదిక కూల్చటం దగ్గర. వీళ్ళు ప్రజలకు మంచి చేశాము, మంచి పరిపాలన చేశాము, ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చాము, పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటారు. కానీ అక్కడ అసలు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలు, అరాచకాలు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఏదైతే ఈ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడి అక్రమ అరెస్టు వరకు అంతటితో ఆగలేదు. ఈ రోజు కూడా ఇంకా సిగ్గు లేకుండా మేమేదో తీసుకొచ్చాము, అప్పుడు ఏదో చేసేసామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే కరోనా టైంలో బ్లీచింగ్ చల్లుకోండి అన్న ఘనుడు ముఖ్యమంత్రి, పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి అన్న. ఇంకొక మంత్రి అయితే ఏమని మాట్లాడతాడు? గుడ్డు పెట్టాలి, కోడి అవ్వాలి, పిల్ల అవ్వాలని అతను మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని టార్చర్ చేసి పిచ్చివాడని ముద్ర వేసి నడి రోడ్డు మీద అతను బట్టలు లేకుండా ఈడ్చుకుపోయారు ఆటోలో. అసలు కనీసం పిచ్చి కుక్కని, వీధి కుక్కనైనా మనం కొట్టడానికి కూడా మనసు అంగీకరించదు. జాలితోటి, జాలి, దయ, దాక్షిణ్యం ఏదీ లేకుండా హింసించారు అతన్ని. ప్రజల దగ్గరకు వస్తే, ముఖ్యంగా ప్రజలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డామని ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాలి. ప్రజలకు తెలియాలి ఈ విషయాలు. సన్న బియ్యం ఫస్ట్ ఈ విషయం దేవినేని ఉమాగారు తీసుకొచ్చారు ప్రెస్ ముందుకి. సన్న బియ్యం ఇస్తానన్నారు కదా అని. ఆ రోజున సన్న బియ్యం ఎవడు చెప్పాడు నీ అన్న ఘనుడు కొడాలి నాని అనే వ్యక్తి. అసలు ఒక మంత్రుని హోదాలో ఉండి, ఒక ఎమ్మెల్యేలుగా ఉండి వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు, పలికిన పలుకులు ఎంత వరస్ట్గా తయారు చేశారంటే రాజకీయాన్ని. వీళ్ళు రాజనీతితో లేరు, రాజకీచకులుగా ఉన్నారు. నిజంగా కీచక పరిపాలనే జరిగింది. కంస పరిపాలన, రావణాసురులాగా ఇంటికి ఒక రాక్షసుల్ని తయారు చేసేసి వీళ్ళు ప్రతి ఇంటికి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వీళ్ళని ఇబ్బంది పెట్టేసి, ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళు చేసిన అరాచకాలు, అన్యాయాలు. అమ్మఒడి లేదు, మద్యం రేట్లు పెంచుతానన్నాడు, ఎవ్వరిని తాగనీయకుండా చేస్తానన్నాడు. ఏం చేశాడు? సొంత బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది దానికి అది మద్యం ఏదైతే కల్తీ ఉందో అది తాగేసి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉసురు ఈరోజు ఆడపిల్లలు అభాగ్యులైపోయి వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడుతూ వాళ్ళ ఉసురు కొట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా చెప్పాలంటే
ఏపీ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక భయంకరమైన చరిత్ర ముందు ముందు తరాలన్నీ కూడా చెప్పుకునేది 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వం ఎంత అరాచక పాలన జరిగింది, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు మాట్లాడటానికి లేదు, ప్రశ్నించటానికి లేదు. ప్రశ్నిస్తే కేసులు, ఎన్ని వేల కేసులండి, ఎన్ని వందల కేసులండి, ఎంతమంది మీద ఇతను అఘాయిత్యాలు చేశాడు. ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరూ మాట్లాడకూడదు. పోలీసులను కూడా ఈరోజు దోషులుగా చేసి నిలబెట్టిన వైనం ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇట్లాంటి దుర్మార్గులు ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకెళ్ళి 17వ స్థానంలో నిలబెట్టారు. వీళ్ళు చెప్తారు ఈరోజు మేము చాలా మంచి పరిపాలన చేశాము అని. ఎక్కడ చేశారు మంచి పరిపాలన? ఇది ప్రజలు ప్రతిసారి ఇది ప్రతిరోజు ఒక వీడియో ఖచ్చితంగా చేయాలండి దీని గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఇంకేముంది, చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, మేము హ్యాపీగా ఉంటాము, చక్కగా పెన్షన్లు పెంచేశాడు, 3,000 ఇస్తానని అంతకుముందు 3,000 అన్నీ కలిపేసి 4,000 చేసేసి 7,000 రూపాయలు ఇచ్చాడు మనిషికి, హ్యాపీగా ఉందాము, టయానికి కందిపప్పు, బియ్యం, చక్కెర, గోధుమ పిండి, బెల్లం ప్రతి ఒక్కటి సంక్రాంతి కానుక కానివ్వండి, ముస్లిమ్స్కి వస్తే రంజాన్ తోఫా కానివ్వండి, క్రిస్మస్గా వాళ్ళకు కూడా గిఫ్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎవరిని తక్కువ చేశాడండి? నెత్తిన పెట్టుకొని చూశాడు ఆయన. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనులన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, కోడికత్తి సీను అతను కూడా అట్లానే చేశారు కదా. అతను దళితుడే. దళితుల్ని మేము నెత్తిన పెట్టు, కనీసం ఆ రోజు మనం ఒక ప్రోగ్రాంలో చూస్తే ఒక దళిత మంత్రికి చైరు కూడా ఇవ్వని వైనం. అసలు అది చూస్తుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. అక్కడ కులం కాదండి, ఒక మనిషి మానవత్వం, మనిషికి మనిషి ఇచ్చే విలువ. అలాంటి నైతిక విలువలు లేని వీళ్ళు ఈ రోజున రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆయన ఒక షిప్ ఎక్కి పారిపోయాడు. వల్లభనేని వంశీ పట్టకొస్తారు, లాక్కొస్తారు, ఈడ్చుకొస్తారు. ఏదైతే ఈ దళితుల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వీళ్ళ చావులకి కారణాలు కానివ్వండి. అక్కడ బాపట్ల దగ్గర అబ్బాయి గౌడ, 10th క్లాస్ చదివే అబ్బాయి ఏం చేశాడండి? అమర్నాథ్ గౌడ వాళ్ళ అక్కని ఏదో ఇబ్బంది పెడుతున్నారని క్వశ్చన్ చేశాడు. అస్సలు ప్రశ్నించకూడదు, ప్రశ్నించే హక్కు కోల్పోయేటట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అతను చేసిన పరిపాలన అంతా కూడా నేను చెప్పిందే అక్కడ జరగాలి, ఎవ్వరూ తిరిగి మాట్లాడితే తల తాము అనేదే జరిగింది. ఈ రోజున రాష్ట్రానికి ఏ నిధులు, పెట్టుబడులు ఏమి, కియా మోటార్స్ని ఫ్లైట్ దిగగానే వాళ్ళ మీద కక్ష రాజకీయం చేసేసి మాకే ఇవ్వాలి, మా మంత్రులకే ఇవ్వాలి, నా చుట్టాలకు ఇవ్వాలి, నా బంధువులకి ఇవ్వాలి, నా ఫ్రెండ్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అటు నుంచి అటే పంపించేశాడు. అన్ని ఏది కూడా ప్రపంచ బ్యాంకే పారిపోయింది వీళ్ళ దెబ్బకు భయపడి. వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలని ఈ రోజున వీళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టలేక ఇబ్బంది పరిస్థితి. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియాలి. అయితే పెట్టుబడులకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి హార్డ్ వర్క్ చేస్తారని అందరికీ తెలిసిందే. అది దావోస్లో మొన్న నిరూపితమైంది. అయితే ప్రజలు కోరుకుంటుంది కూడా ఏంటి అంటే 2019 నుంచి 24 దాకా అన్ని రంగాలలో కూడా, ఏదైతే మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదా విద్యారంగం కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఉద్యోగుల పిఎఫ్లు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు దోచేసుకున్నారు. సో అవన్నీ కూడా తిరిగి వస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది, అంటే డబుల్ అభివృద్ధి చెందే అవకాశం. ఇక్కడ ఒకటండి, టీచర్స్కి డిఎస్సి లేదు అసలు ఎక్కడ. పాపం చదువుకున్న వాళ్ళు, దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, అది అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నో ఆశలు పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఒక టీచర్గా కొంతమంది విద్యార్థుల్ని నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి మంచిగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వాళ్ళని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన టీచర్లను కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఉన్న టీచర్ని బాత్రూముల దగ్గర కాపలా, ఎక్కడ లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. బాత్రూములు కూడా కడిగిచ్చాడు, బ్లీచింగ్ జల్లిచ్చాడు, ఫోటోలు తీసి రోజు పెట్టాలి. తల్లి, తండ్రి, గురువు, లాస్ట్ వచ్చేసి ఆప్షన్ దేవుడు, దైవం అంటాము, 4th పొజిషన్, 3rd పొజిషన్ గురువు. అట్లాంటి గురువులకు కూడా ఇతను విలువ ఇవ్వలేదు. ఇతని టీం జగన్ అండ్ కో
వీళ్ళంతా దోచుకున్నది దాచుకున్నది రీఫండ్ చెయ్యాల్సిందే రాష్ట్రానికి. ఆ సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదండి డైలాగు, తిరిగి ఇవ్వకపోతే లావైపోతారన్నట్లు వీళ్ళు కూడా ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి, కక్కించాలి వీళ్ళదంతా. పర్సంటేజ్ వడ్డీతో సహా కక్కించాలని చెప్పేసి అంటారు. అవును, అలాగే వీళ్ళు కూడా రీఫండ్ చేయించాలి. మనం ఒక టికెట్ చేసుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకుంటేనే మనకి అమౌంట్ రీఫండ్ అవుతుంది. వీళ్ళు ఇన్ని వందల వేల కోట్లు దోచుకుంటే ఈ రోజున వచ్చిన పెట్టుబడులు కూడా వీళ్ళు దోచుకున్న దానికి దాచుకున్న దానికి వడ్డీలకే సరిపోవట్లేదంటే ప్రజల సంక్షేమాలు ఎక్కడి నుంచి చూడాలి? ఇది మాత్రం కూటమి ప్రభుత్వం వదిలిపెట్టకుండా కొంచెమైనా ఆలోచించి వీళ్ళ తిన్నదంతా కక్కిచ్చేసేయాలి. తల్లి ఉగ్గుపాలు కూడా తాగిన ఉగ్గుపాలు కూడా కక్కిస్తామంటున్నారు కదండి, అలానే కక్కించాలి. అలా కక్కిస్తేనే ఈ రోజున రాష్ట్రం లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది. అవును, కొన్ని లక్షల కోట్లు మామూలుగా తిన్నారా? ఒకటా రెండా అండి? గుళ్ళు వదిలిపెట్టారా? అర్చకుల్ని ఇబ్బంది పెట్టారా? ఎటువైపు చూసుకున్నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ దాచుకున్న లక్షల కోట్ల రూపాయలని కక్కించాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే దావోస్ పర్యటన కావచ్చు, లేదా ఈ 7 నెలల్లో 6,47 కోట్ల పైచిలకు ఏదైతే పెట్టుబడులు కావచ్చు, లేదా 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటితో పాటు గత హయాంలో ఏదైతే 2019 నుంచి 2024లో జరిగినటువంటి దాని దగ్గర ఎవరైతే ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా 500కి కూడా గతి లేక కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఒక ఆర్కే రోజా కూడా ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వేల కోట్లకు అధిపతేందో తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరితో తిన్నవంతా కక్కిస్తే ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. సో చూద్దాం, మీరు అన్నట్టు కూడా కూటమి ప్రభుత్వం దీనిపైన కొంత చర్యలు అయితే తీసుకోవాలి, నిఘా అయితే పెట్టాలి, వీళ్ళందరితో కక్కించాలి. సో ఏపీ చాలా సస్యశ్యామలంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.